మెయిన్ అది. ఒకసారి మా పాపం తీరా పట్టుకోమ్మా పట్టుకో ఈసారికి పట్టు సార్ జై చంద్రబాబు అను జై చంద్రబాబు అను జై చంద్రబాబు అను అను చాక్లెట్ ఇస్తాను సారికి అయితే బాగంట ఆలియా జై చంద్రబాబు జై చంద్రబాబు మనం వచ్చినాం కదా జై చంద్రబాబు జై చంద్రబాబు. వెరీ గుడ్ ఇంకేంటి లాస్ట్ సండే ఊర్మిళ నగర్కి వచ్చాము. వచ్చినప్పుడు మన కాసింబి గారు మొత్తం కాలనీ అంతా తిరిగితే వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ కొంతమంది గుడ్డలు ఇచ్చినాము. ఆ విధంగా ఇచ్చిన తర్వాత కొద్దిమంది సార్ మా మిషన్ అన్నీ పాడైపోయినాయి, మాకు జీవనోపాధి మిషన్ అంటే సరేనమ్మా వారం లోపల మీకు కుట్టు మిషన్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పాను. అదేవిధంగా ఒక 40 ఐడెంటిఫై చేశాము ఈ మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఈ కాలనీలో. ఈరోజు 100 రోజులలో మన మంచి ప్రభుత్వము, మన మంచి నాయకుడు చంద్రబాబు అనే సాంకేతికంతో వచ్చేసి బ్రోచర్ కూడా రిలీజ్ చేశాము. ఇక్కడ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాము. తర్వాత కొంతమంది బెనిఫిట్స్ ఇచ్చాము. ఇంకా ఒకరికి కావాలంటున్నారు మిషన్స్, వాళ్ళకు కూడా ఇస్తానమ్మా అని చెప్పాను. ఈ విధంగా మన చంద్రబాబు గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే అందులో వరదల్లో బాధితులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు, ఎందుకంటే కుట్టు మిషన్ 10 సంవత్సరాలు ఉంటుంది, వాళ్ళ జీవనోపాధి ఇంట్లో మంచిగా సంపాదించుకొని పిల్లలు కూడా బాధపడతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాలని తెలియపరుస్తున్నాను. జై చంద్రబాబు, జై లోకేష్. శబరి గారు ఎస్పీ గారితో కలిసి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న అదృష్టంగా భావిస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కృష్ణార్జునులాగా నిలబడి అప్పుడు జరిగిన నష్టాలన్నీ భర్తీ తీసేసి మంచి ప్రభుత్వాన్ని 100 రోజులు అవ్వటం, ఆ సందర్భంగా ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేయటము నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా పేరు షేక్ కాసింది. నేను ఎన్టీఆర్ జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలుగా చేస్తున్నాను. నిజంగా ఇటీవల వచ్చిన వరదలకి ఇక్కడ మా 200 కుటుంబాలు రోడ్డు మీద పడిపోతే మాకు దిక్కు తోసిన స్థితిలో మేము ఉన్నప్పుడు బాబు గారు మాకు ఎంతగానో అన్నీ కూడా అసలు ఏటికి ఇబ్బంది లేకుండా అన్నీ సక్రమంగా, అన్ని వాటర్ కానివ్వండి, ఆ భోజనం కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అన్నీ కూడా మాకు సక్రమంగా అన్నీ అందించారు. ఎటువంటి ఇబ్బంది రాలేదు. మా అందరికీ నష్టపరిహారాలు కూడా రాశారు. ఒక 20 మందికి ఫుడ్ లేదంటే నాకు సాక్షావళి గారు ఫోన్ చేయడం జరిగింది. సార్ 20 మందికి ఇక్కడ ఆహారం లేదంటే సార్ ఇమీడియట్లీగా 20 మందికి భోజనం పంపించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను భోజనం సార్ వల్ల అందించగలిగాను. ఎక్కడ కూడా మేము ఎటువంటి ఇబ్బంది పడలేదు. నిజంగా ఈ రోజుల్లో చూసి వెళ్ళిపోయే వాళ్ళని చూసాం, కానీ నేనున్నానమ్మా అని ముందుకొచ్చి మాకు సహాయం చేసేవాళ్ళు ఎక్కడో ఒకటి తక్కువ కనిపిస్తారు. వాళ్ళల్లో నేను చెప్పుకోదగ్గ వ్యక్తి శేక్షావళి సార్ గారు. నిజంగా మాకు ఎంతగానో అండగా నిలబడి, అమ్మ మీకు ఏ కష్టం వచ్చినా నేను మీ ముందుండి మీరు నెరవేరుస్తారని మాకు ఎంతగానో ధైర్యం చెప్తున్నారు. సారు వల్ల మేము ఈరోజు ధైర్యంగా బతకగలుగుతున్నాము. అందరికీ నమస్కారం. కానీ ఎవరికైతే పోయినాయో వాళ్ళకి మిషన్లు అందిస్తానన్నారు. చెప్పిన మాట ప్రకారమే సార్ ఈరోజు ఒక 4 మిషన్లు ఏర్పాటు చేశారు. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఐడెంటిఫై చేసి మేము మిషన్లు అందిస్తామని అన్నారు. మొన్న వచ్చినప్పుడు కూడా ఇంటికి క్యాష్ అందరికీ ఆర్థిక సహాయం చేశారు సార్. శారీస్ పంచారు కొంతమందికి, అందరికీ బాగా ఆదుకున్నారు సార్ మాత్రం నిజంగా.